అందరికీ నమస్తే. ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనోడు ఎవడు అనే విషయం తెలుస్తుంది. ఆపద వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చినోడు, మనల్ని పట్టించుకున్నోళ్ళు, మనకు కనీసం సానుభూతి తెలిపినోళ్ళు మనోళ్ళు. లేకపోతే మన తరపున ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మన తరపున ఉన్నారని. ఇప్పుడు తెలంగాణ సిచ్యువేషన్ మనము అనుకుంటే మన తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు, మనకు దిక్కెవరు అని పెట్టిన అందుకే క్యాప్షన్. ఈ మధ్యకాలంలో నాకు ఈ నిరుద్యోగుల ఇష్యూ చూస్తున్నా, బాగా ఫాలో చేసిన. నిరుద్యోగుల కన్నా ముందు రైతుల ఇష్యూ వచ్చింది, రకరకాల ఇష్యూస్ వచ్చినాయి. నిరుద్యోగుల ఇష్యూ వచ్చిన తర్వాత నాకు బాగా కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది. ఏముంటుందంటే ఆపద వచ్చిన వాళ్ళకి ఆపదనే అది. నిరుద్యోగులకు అందరికీ ఆపదనే. గ్రూప్స్ రాసే వాళ్ళకు ప్లస్ ఈ డిఎస్సి రాసే వాళ్ళకి అందరికీ ఆపదనే అది. వాళ్ళంతా రోడ్డు మీదకి ఎక్కి నిరసన తెలుపుతున్నారు. చదువుకునే పిల్లలు వాళ్ళంతా కొత్తోళ్ళే కదా, ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్లో కొనేవాళ్ళేం కాదు. అట్లాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోటీ పడుతుంటే వాళ్ళందరినీ పోలీసులు లాఠీలతో కొడుతుంటే వాళ్ళందరినీ ఈడ్చుకపోయి వ్యాన్లు ఎక్కించి తీసుకుపోతుంటే పోలీసులు వాళ్ళ అరణ్య రోదనైతే ఒక్కరు కూడా మాట్లాడలేకపోయినారు, ఒక్కరు కూడా బయటికి రాలేకపోయినారు. అసలు తెలంగాణకి ఏమైనా సమస్య వస్తే ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు ప్రభుత్వం ఏమో పట్టించుకోదు, ప్రతిపక్షాలు అట్లట్లే ఉన్నాయి, మేధావులు ఎటుపోయారు అర్థం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళేమో ఓడిపోయి వాళ్ళు ఇంకా ఓడం నుంచి తేరుకోలేదో కనిపిస్తలేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు అంతా పోతున్నారు, వాళ్ళు ఒక పరిశాన ఉన్నారు. ప్లస్ బీజేపీ ఉంది. బీజేపీ ఉన్నా లేకున్నా ఒకటే. అసలు బీజేపీ తెలంగాణలో ఉంది అని అనుకోవడమే తప్పులాగా అనిపిస్తుంది. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచి చేసింది ఏమీ లేదు. బీజేపీ వాళ్ళు ఎవరి వాయిస్ కారు, ఓన్లీ వాళ్ళ కోసం మాత్రమే మాట్లాడతారు. వాళ్ళు ఎలక్షన్స్ కోసం మాత్రమే మాట్లాడతారు తప్ప జనాల సమస్యల మీద మాట్లాడారని చాలాసార్లు ప్రూవ్ అయింది, మళ్ళీ ప్రూవ్ అయింది. 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత కూడా బీజేపీ ఒరిజినల్ స్టైల్ ఇదే అని మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నారు. బీజేపీకి ఒక లైన్ ఉండదు, ఏమీ ఉండదు, కనీసం సంతాప ప్రకటన కూడా చేస్తలేరు. సంతాప ప్రకటన కూడా రావు బీజేపీ ఆఫీస్ నుంచి. ఎవరైనా చచ్చిపోతే కనీసం సంతాపం కూడా తెలిపరు బీజేపీ ఆఫీస్ నుంచి. అట్లాంటి సిచ్యువేషన్. నిరుద్యోగులు బీజేపీకి పోయి కిషన్ రెడ్డి కలిసి మేము ఇంత సిలబసా అని డిఎస్సి వాళ్ళు కలిసిరు కిషన్ రెడ్డి ఒక మాట కూడా మాట్లాడలేదు బయటికి. బండి సంజయ్ కోసం కరీంనగర్ పోయినరు కారేసుకొని నిరుద్యోగులు, పోయి కలిసి వస్తే కూడా ఆయన కూడా ఏం మాట్లాడలేదు. ఇంకా మిగతా వాళ్ళు పెద్ద పెద్ద పేర్లు చెప్పుకున్న వాళ్ళు ఎవరు మాట్లాడలేదు బీజేపీలో. కొంత బీఆర్ఎస్ వాళ్ళు ట్వీట్లు లెటర్లు రాసుకుంటూ కూర్చున్నారు. ఇక మిగతా పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, ఎప్పుడైనా సరే కమ్యూనిస్ట్ పార్టీలు అసలు ఏదైనా ఇష్యూ జరిగితే ఆ ఇష్యూని టేకప్ చేసేది కమ్యూనిస్ట్ పార్టీలే. ప్రభుత్వం గడగడలాడిపోయేది. కమ్యూనిస్ట్ పార్టీలు కనుక ఏదైనా పిలుపుకు బంధిస్తే, ఒక పిలుపో లేకపోతే ఏదైనా అజిటేషన్కి పిలిపిస్తే, ఏదైనా ఒక ఆందోళనకు ఒక ధర్నా కమ్యూనిస్ట్ పార్టీలు వస్తున్నాయంటే గవర్నమెంట్లు గడగడలాడేటివి. ఇప్పుడు గడగడలేడు, దడదడలేడు, వాళ్ళే గవర్నమెంట్లో దొరికిపోయారు. గవర్నమెంట్ మాది అనే కాడున్నారు కమ్యూనిస్టులు ఇప్పుడు. ఇక అట్లాంటి వాళ్ళు ఏదో పనులు చేయించుకుందాం గవర్నమెంట్లో అని తిరుగుతున్న వాళ్ళు ఎవరి గురించి పట్టించుకుంటారు? ప్రజల వాయిస్ కమ్యూనిస్టులు కాదని చాలాసార్లు నిరూపితమైంది, మళ్ళీ ఒకసారి కనిపిస్తుంది మనకు. ఇక ఎవరు పట్టించుకోవాలి? మేధావులు అనుకునే వాళ్ళు, మేధావులు కోదండరాం లాంటి వాళ్ళు. అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. తెలంగాణ సమాజం కోదండరాం లాంటి వాళ్ళని నమ్మకూడదు ఇంకా. ఎందుకంటే అసలు సమస్య, అసలుకు పిసలుగా అంటారు చూడు, అసలు వచ్చినప్పుడే కదా నీ సత్తా ఏదో తెలిసేది. అసలు వ్యవహారం తేలేటప్పుడే కదా మనం ముందుకొచ్చి మాట్లాడాల్సింది. కనీసం బాధ్యత కూడా తీసుకోలేకపోయినా కోదండరాం గారు. బాధ్యత, మీ తరఫున నేను మాట్లాడతా, ఉండండి, మీరు ఆందోళన విరమించండి, ఏంది ఇది. ఎలక్షన్స్ ముందు మాత్రం కాంగ్రెస్ ఓట్లు ఇప్పించారు కోదండరాం గారే ముందలుండి. మరి ఇక మిగతా రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడను. రియాజ్ గారు వాళ్ళు వీళ్ళు పెద్దగా వాళ్ళ మీద హోప్స్ ఏం లేవు. ఆగ్నూరు మురళి గారు, ఆయన మీద హోప్స్ లేవు తెలంగాణకి. ఆయన ఏదో చేస్తాడో పొడుస్తాడు, ఆయన ఏదో కాంట్రాక్టర్ల కోసం తిరుగుతుండ్రు. ఇప్పుడు కాంట్రాక్టుల బిజినెస్ కోసం తిరుగుతుండ్రు. విద్యాశాఖలో కాంట్రాక్టులు 800 కాంట్రాక్టులు తెలియదు, ఫైలు పట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి ఆగ్నూరు మురళి గారి గురించి కూడా ఏం లేవు. ఆయన అంతకుముందు పెద్దగా ఉద్యమాలు చేసిన ఆయన కాదు, ఉద్యోగం చేసి వచ్చినారు. కాబట్టి హోప్స్ లేవు, తెలంగాణ సమాజానికి అవసరం కూడా లేదు ఆయన. ఇక ఎవరు మన ప్రొఫెసర్ హరగోపాల్ సార్, నేనే పట్టుకొచ్చి సార్ మీరు ముందు ఉండండి, పాపం వీళ్ళకి అపాయింట్మెంట్ ఇప్పియండి, వీళ్ళ తరఫున మాట్లాడండి రేవంత్ రెడ్డి గారిని అంటే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. మళ్ళీ ఆయన ఎవరిని అడిగినారో, వాళ్ళు ఎవరు చెప్పినారో నాకు తెలియదు. నాకు అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పారు 3 సార్లు ఫోన్ చేస్తే. ఇక ఇంకెవరు మాట్లాడాల్సింది? తెలంగాణ గొంతులు ఎవరు? తెలంగాణ గొంతుకలు ఎక్కడున్నాయి? తెలంగాణలో ఒక సమస్య వస్తే నేనున్నా అని చెప్పే వాళ్ళు ఎక్కడున్నారు? నేను చూసుకుంటాను మాట్లాడే ఎక్కడున్నారు? ఈ కుల సంఘాలు ఉంటాయి కదా, ఆర్ కృష్ణన్న, జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడలేదు నిరుద్యోగుల ఇష్యూలో. దానిలో ఎక్కువ బలవుతున్నది ఈ నిరుద్యోగుల డిమాండ్స్లో. ప్రభుత్వం 1:100 గ్రూప్ 1 సెలెక్ట్ చేయకపోయినా, గ్రూప్ 2 పోస్టులు పెంచకపోయినా, గ్రూప్ 3 పోస్టులు పెంచకపోయినా, ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి అయితే అయిపోయింది. డిఎస్సిది కథం అయిపోయింది. డిఎస్సిలో ఎక్కువ మంది దీనిలో బాధితులు బడుగు బలహీన వర్గాల వ్యక్తులే. డిఎస్సి రాసేది ఎవరు? గూడాలో చదివేది ఎవరు? బడుగు బలహీన వర్గాల వ్యక్తులు కాదా?
ఆ కుటుంబాలను చూసిన పిల్లలు కాదా? మరి ఆర్ కృష్ణ అన్న, తర్వాత జాజల శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళంతా ఎడిపోయారు. మందకృష్ణ అన్న కూడా మాట్లాడలేదు. ఎందుకో ఏమైందో తెలియదు. ప్రభుత్వం మీద ఒక ప్రెషర్ పెంచాలి కదా. పాపం పిల్లలకు సపోర్టే దొరకలేదు నిరుద్యోగులకి. ఇది 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 ఆరంభం. అంటే ఇది తెలంగాణలో వచ్చే సమస్యల్లో ఇది ఇప్పటికి వచ్చిన సమస్య. ముందు ముందు ఇంకా చాలా సమస్యలు చాలామందికి రావచ్చు, వస్తాయి కదా. సమాజంలో చాలా సమస్యలు చాలా వర్గాలకు. ఇప్పుడు నిరుద్యోగులు అనేది చిన్న వర్గమే కాదు. 30 లక్షల మంది వాళ్ళ ఫ్యామిలీస్తో కలిస్తే 90 లక్షల మంది అని అంతకుముందు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. 1 కోటి మంది దాటిపోతారు వాళ్ళు. రైతులు తక్కువనా? రైతులు 70 లక్షల మంది, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కలిస్తే 1.5 కోటి. భార్యాభర్తలు రైతులు కలిస్తేనే, పిల్లలు కలిస్తే 2 కోట్ల మంది. రైతుల తరఫున ఎవరు మాట్లాడుతున్నారు? అసలు సమాజంలో మేము పెద్దలమని చెప్పుకునే వాళ్ళు, మేమే సమాజాన్ని నడిపిస్తామని చెప్పుకునే వాళ్ళు, వాళ్ళ అవసరం ఉన్నప్పుడు తప్ప జనం అవసరం ఉన్నప్పుడు రారా బయటికి? అసలు తెలంగాణకు దిక్కేవారు ఇంకా? తెలంగాణ తరఫున మాట్లాడే వాళ్ళు లేనే లేరు. ఎవరైనా దౌర్జన్యం చేస్తే, ప్రభుత్వం పట్టించుకోకపోతే, పోలీసులు కొడితే, పోలీసులు దౌర్జన్యం చేస్తే పట్టించుకుంటూ లేరా సమాజంలో? ఏమైంది? సమాజం మీద అలిగినరా మీరేమన్నా? సమాజం మీకు ఏమైనా ద్రోహం చేసిందా? లేకపోతే ఇంకేమైనా జరిగిందా? అయిపోయింది. గవర్నమెంట్ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. మీరు గవర్నమెంట్ రాగానే మరుసటి రోజే స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఆ గవర్నమెంట్ ఆల్రెడీ 7 months అయిపోయింది. 210 రోజులు అయిపోయింది. 8th month నడుస్తుంది. మరి ఎందుకు మాట్లాడతలేరు? ఏంది అసలు? ఏమవుతుంది? తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డలు మీరంతా, తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరు మండిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు? ఎందుకు ఇప్పుడు అదంతా ఎక్కడ పోయింది? అసలు నాకు ఇదే డౌట్ వస్తుంది. తెలంగాణలో ఎవరికన్నా ఒక పెద్ద సమస్య వస్తే ఇంకా ఏడికి పోవాలి వాళ్ళు ఇప్పుడు? గవర్నమెంట్ ఎప్పుడు జనం సైడ్ ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వాళ్ళు జనాల కోసమే చేస్తున్నాం అన్నీ అని చెప్తారు, కానీ దానిలో అన్నీ ఉంటాయి. స్వామి కార్యం స్వకార్యం అన్నీ ఉంటాయి గవర్నమెంట్ చేసే దానిలో. దానికి ఎవరెవరు బాధితులకు అండగా, బాధితులు వస్తే వాళ్ళకు వాయిస్గా, బాధితులు వస్తే పెద్దగా మాట్లాడే వాళ్ళు ఎవరు రారా ముందుకు? ఇట్లే నడుస్తుంది. ఎవరి స్వార్థం వాళ్ళేనా? ఎవరి పని వాళ్ళదేనా? ఎవరి లెక్కలు వాళ్ళయేనా? ఏమవుతుంది అసలు తెలంగాణలో? ఇట్లాంటి సమాజం ఎప్పుడు చూడలేదు తెలంగాణలో. ఎప్పుడు ఏదొచ్చినా రివోల్ట్ అయ్యేది తెలంగాణలో నరాన ఉంటుంది. అట్లాంటిది గురుకుల్లో పిల్లలు చచ్చిపోతున్నారు కదా, ఎందుకు బయటకు వస్తలేరు ఎవరు మాట్లాడానికి? ఆ గురుకుల్లో ఉండేది ఎవరు? ఈ మంత్రుల బిడ్డలు, ఎమ్మెల్యేల బిడ్డలు వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎవరు ఉండరు. మన పిల్లలే ఉంటారు దానిలో. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉండరు దానిలో. గురుకుల్లో కుటుంబానికి దూరంగా గురుకుల్లో ఉండి చదివిద్దాం, ఆడ ఉంటే ఈ ₹1,00,000 ఫీజు కట్టలేము ప్రైవేట్ స్కూళ్ళలో. అరే ప్రైవేట్ స్కూళ్ళు లక్షలు వసూలు చేసినాయి. అసలు ధర్నాలు లేవు, ఏం లేవు. ఏమైనా విద్యార్థి సంఘాల నేతలంతా అమ్ముడు పోయినరా? మొత్తం ఇన్స్టిట్యూట్స్కి అమ్ముడు పోయినరా? విద్యార్థి సంఘాల నేతలు ఎడిపోయినరు? ఏ పార్టీ వాళ్ళైనా సరే ఊరికి బంధుకు పిలుపునిచ్చి రాజకీయాలు చేసుడు తప్ప ఎవరైనా సరే ఆడముట్టాడు ఈడముట్టాడని పిలిపించారు తప్ప అసలు ₹1,00,000 ఫీజులు వసూలు చేస్తే ఏమైంది? ఒక్క గొంతు మాట్లాడలేదు బయటకు వచ్చి, ఒక్కరిగా మాట్లాడలేదు. ఎందుకు? సమాజం ఎడిపోతుంది. తెలంగాణ సమాజం ఏమైపోతుంది? నేను సమాజంలో ఒకరిని, నేను కొద్దిగా మాట్లాడగలుగుతున్నా, కొన్ని బెదిరింపులు వస్తున్నాయి, వస్తే రా నేను వదిలేసిన. ఇండిపెండెంట్ రిపోర్టర్గా వచ్చినప్పుడే, ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా వచ్చినప్పుడే 1,00,000 ఉంటాయని డిసైడ్ అయ్యి వచ్చినాను నేను. ఏమైతే చూద్దాంలే అని. నేను ఎవరిని తిట్టాను, నా దగ్గర ఏమి ఉండదు. ఇండిపెండెంట్ అంటే వ్యక్తిగతంగా నేను ఎవరిని టార్గెట్ చేయను. ఏది ఉంటే విధానపరంగానే మాట్లాడదాం అనుకుంటున్నా. ఆ విధానపరంగానే మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఈ సమాజం ఎందుకు భయపడుతున్నదా ప్రభుత్వానికి? వీళ్ళందరూ మాట్లాడితే కక్షాకర్తని భయపడుతున్నారా? ఎందుకు? సమాజాన్ని, మన తెలంగాణ సమాజం ఎప్పుడు ఎవరికి భయపడదు. మనంతా ఎదిరించిన బిడ్డలం కదా, అందరిని ఎదిరించిన వాళ్ళే తెలంగాణ సమాజంలో. అట్లాంటిది ఎందుకు తెలంగాణ సమాజం ఇట్లయితుంది అనేది మాత్రం కొంత ఆవేదన ఉంది. దీనికి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న మేధావులు అనుకునే వాళ్ళు ఇంకా ఎవరో రెస్పాండ్ కావాలి. ఒక సామాజిక రుగ్మత వచ్చినప్పుడు, సమాజంలో జనం కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వం జనాల మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు, ఇంతకుముందు ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం చేసినా స్పందించాలి. సమాజం స్పందించకపోతే ఆడినదే ఆట, పాడినదే పాట, నోరు నుండే రాజ్యం లాగా అయిపోతుంది. ప్లీజ్ రెస్పాండ్ కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.